కానీ నిలబడుతుందా? చాలా స్మూత్గా ఉంది కదా, పేపర్ స్మూత్గా ఉంది కానీ పడిపోతా ఉంది. మరి దీన్ని ఎలా పడకుండా చేయవచ్చు? ఇప్పుడు మనం మన పిల్లలకి బోధించే విధానం కూడా మారాలి. స్మూత్ ఎడ్యుకేషన్ పనికిరాదు. మీరు అన్నట్టుగా నేనేం చేశాను, ఎలా అయినా కొంత మిగిలిపోతాం. ఓకే, పూర్తిగా నలివేసి అంటే పిల్లవాడికి మనం చెప్పే యాక్టివిటీస్ ఆ స్మూత్నెస్ అంతా పోయి ఎలా ఉంది, హార్డ్గా పర్ఫెక్ట్. అంటే మనం పిల్లలకి బోధించే విధానం అంటే ఇటువంటి యాక్టివిటీస్ మెంబర్ ఆఫ్ చేయించడం వలన వాళ్ళు నేను ఇంకా నేర్చుకోవాలి, నేనే ఫస్ట్ ఉండాలి, నేనే అందరికన్నా ముందు ఉండాలి. సార్ చెప్పారు కదా ఏంటి, ప్రతిసారి కూడా నేనే ముందు తెలియాలనుకుంటాను. అలాగే మన దగ్గర వచ్చే ప్రతి పిల్లడు కూడా అదే విధంగా నేనే ముందు ఉండాలి, నేనే ఫస్ట్ ఉండాలి అనే విధంగా తయారు చేయాలి. అంటే ఇటువంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల అర్థమవుతుంది. మీరు కూడా అలా చేయాలని కోరుకుంటున్నాను. మేము బాగా ఈ కొండలు అవి